హలో నమస్తే. చూసారా టిక్ టిక్ బంతి పాలినేషన్ కోసం అని చెప్పని ఫస్ట్లో వేసానండి. కానీ ఇవేమో ఇంత ఇంత చెట్లు అయిపోయినాయి, వీటి మధ్యలో విరుక్కుపోయినాయి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా గార్డెనింగ్, కొన్ని టిప్స్ తెలుసుకొని ఈసారి ఊరికే పాలినేషన్ కొంచెం దూరంగా వేద్దాం అనుకుంటున్నాను. చూడండి జినియా రెడ్ అయితే లేవన్నారు మా ఫ్రెండ్స్ అందరూ. దీన్ని విత్తనాలు రెడీ చేసి పెట్టు అని చెప్పారు. అడిగిన వాళ్ళందరికీ ఖచ్చితంగా విత్తనాలు ఉన్నాయి, ఎందుకంటే పెద్దగా జినియా అయితే చాలా బాగా పూస్తుంది. ఇదిగోండి ఒకటైతే విత్తనాలకి రెడీగా కూడా ఉంది జినియా. కానీ పాలినేషన్కి వేసుకోవచ్చండి. చూడండి వీటిలో ఇలా ఉంటుంది, కానీ విత్తనం ఒకటో రెండో ఉంటుందండి. అదిగోండి ఆ బ్లాక్ది ఒకటే విత్తనం, ఇంత ఉన్నా కూడా దీంట్లో ఒక్కటి రెండు విత్తనాలే ఉంటాయి. కాబట్టి మనము ఇదిగో చూసారా ఇది ఒక్కటి విత్తనం అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఉండాలి, ఎందుకంటే 4-5 విత్తనాలు ఉంటాయి. మన లోయస్లో కానీ ఇక్కడ వాటిల్లో $2 అలా ఉంటుంది అనమాట. 4 విత్తనాలు ఉంటాయి. ఇంత పెద్ద పూలు ఒకటో రెండో ఉంటాయండి. అందుకే ఇవి పూలు ఇలా ఎండిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి ఈ టిక్ టిక్ బంతి అయితే. కానీ పాలినేషన్కి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇదిగో ఈ జినియా కానీ ఇది కానీ నాకు తెలిసింది. నేను కొత్తగానే గార్డెనింగ్ మొదలుపెట్టాను. నేను తెలుసుకున్న విషయాలు మీకు కూడా చెప్దామని. కొత్తగా తెలుసుకుంటేనే కదా మనం ముందు ఇంకా గార్డెనింగ్ చేయడానికి పనికొస్తుంది. ఏమంటారు?